అందరికీ నమస్కారం. నక్షత్ర విచారణ ఛానల్ కి స్వాగతం. తులా రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీ జీవితానికి అర్థం వచ్చే ఒక పెద్ద బంగారు శుభవార్తని మీ జీవిత భాగస్వామి మీకు అందిస్తారు. ఆ శుభవార్త మీ జీవితాన్ని మార్చేస్తుంది. కాబట్టి ఈ రోజు మీరు ఆనందంలో ఏం చేయాలనుకుంటున్నారో ఆ పనులన్నీ చకచకా చేసేస్తారు. ఆర్థిక విషయాల్లో సంతృప్తి కానవస్తుంది. తలపెట్టిన పనులలో ఆర్థిక పురోభివృద్ధి కానవస్తుంది. ప్రియతముల రాక సమాచారం మీకు ఎంతో సంతోషం కలిగిస్తుంది. మత్స్య కోళ్ల వ్యాపారస్తులకైతే కలిసొస్తుంది. రావలసిన మొండి బాకీలు వసూలవుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీరు ఓ స్నేహితునితో కలిసి మీ లక్ష్యాన్ని చేరుకోవడానికి కృషి చేస్తారు. ప్రేమ వ్యవహారాలలోనూ దూర ప్రయాణాల్లోనూ మెలకువ వహించాలి. ఉపాధ్యాయులకు యాజమాన్యం ఒత్తిడి ఎంతో ఆందోళన కలిగిస్తుంది. మీ సంతానంతో కలిసి నూతన ప్రదేశాలను సందర్శిస్తారు. తొందరపడి వాగ్దానాలు చేసి సమస్యలకు గురి కాకండి. ఈరోజు విద్యార్థులు క్రీడల పట్ల ఆసక్తి చూపుతారు. ఒక్కోసారి మీ జీవిత భాగస్వామి మనస్తత్వం అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. కిరాణా, ఫ్యాన్సీ, మందులు వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. కుటుంబీకుల కోసం నూతన పథకాలు వేస్తారు. రావలసిన ధనం చేతికందడంతో పొదుపు దిశగా మీ ఆలోచనలుంటాయి. ఈ రోజు రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్ల విషయాల్లో పునరాలోచన అవసరమవుతుంది. ఏ విషయంలోనూ హామీలు ఇవ్వకుండా లౌక్యంగా దాటివేయండి. ఎదుటి వారితో ముక్తసరిగా సంభాషించండి. ప్రేమికుల మధ్య నూతన ఆలోచనలు స్ఫూర్తినిస్తాయి. వీలైనంత వరకు మీ పనులు మీరే చూసుకోవడం ఉత్తమం. ఈరోజు మీ యత్నాలకు సన్నిహితుల ప్రోత్సాహం, సహకారం అందుతుంది. ప్రింటింగ్ రంగాల వారికైతే బకాయిల వసూళ్లలో శ్రమ అధికంగా ఉంటుంది. ప్రయాసాలు తప్పవు. ఉపాధ్యాయులు విశ్రాంతికై చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి వ్యాపారస్తులకు సమస్యలు ఎదురైనా ఆదాయానికి కొదవ ఉండదు. ప్రముఖులతో సభా సమావేశాల్లో పాల్గొంటారు. మరి ఈరోజు ముఖ్యంగా చూసినట్లయితే మీరు గతంలో చేసినటువంటి ఎటువంటి ప్రయత్నమైనా సరే ఇప్పుడు విజయవంతులు అవుతారంటంలో ఎటువంటి సందేహము లేదు. ఉద్యోగస్తులైతే ఉద్యోగం మార్పు కొరకం చేసినటువంటి ప్రయత్నాలు కూడా సఫలమవుతాయనే తెలుస్తుంది. జాతకము రీత్యా కొన్ని గ్రహాలు ఏమైనా మిమ్మల్ని ఇబ్బంది పెడితే కనుక దానికి మీరు పరిహారం చేసుకోవాల్సి వస్తుంది. లేని ఎడల గోచారము రీత్యా తృప్తికరమైనటువంటి జీవనాన్ని మీరు పొందగలుగుతారు. ఇందులో ఎటువంటి సందేహము లేదు. ఏకాగ్రత వహించాలి. పట్టుదలతో విజయాన్ని సాధించాలి. వివాహము, శుభకార్యాలకు తరచుగా హాజరయ్యే విషయాలు కూడా జరుగుతాయి. తల్లిదండ్రుల ఆరోగ్యం కోసం మీరు చింతిస్తారు. ఈరోజు మీరు కొన్ని విషయాలలో ప్రత్యేకమైన శ్రద్ధ పెడతారు. వైద్యుని యొక్క సలహాలు, సంప్రదింపుల వల్ల మేలు కలుగుతుంది. మంచి ఆరోగ్యం పొందగలుగుతారు. ఇక సంతానం విషయంలో కూడా తల్లిదండ్రులకు మరి ఆనందం అనేది రావడం జరుగుతుంది. వారి యొక్క పెళ్లి విషయం అయినా సరే లేదా ఏ విషయమైనా సరే మరి వారి యొక్క ఉద్యోగం విషయంలోనైనా సరే మరి సంతోషం అనేది రావడం ప్రారంభమవుతుంది. ఇక ఈరోజు మీరు డబ్బును ఎవరికి కూడా అప్పుగా ఇవ్వకూడదు. లేకపోతే మాత్రం ఆ డబ్బు తిరిగి వచ్చేటటువంటి అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. కొంతకాలంగా ఆలస్యమైనటువంటి పనులు కూడా ఈరోజు మీరు పూర్తి చేయగలుగుతారు. మీలో చాలా మంచి మెరుగుదల రావడం అనేది ప్రారంభమైపోతుంది. ఈరోజు గ్రహ నక్షత్రాలను బట్టి చూసినట్లయితే మీకు చాలా విషయాల్లో మార్పు అనేది సంభవం అవుతుంది. ఈరోజు మీరు చేసేటటువంటి ప్రతి కార్యం కూడా సఫలీకృతం అవుతారు. ఎవరైనా సరే లోన్ తీసుకొని కొత్త ఇల్లు ప్రారంభించాలని ప్రయత్నాలు చేస్తుంటే కనుక బ్యాంకు లోన్లలో ఉన్నటువంటి సమస్యలు కూడా మరి త్వరగా పరిష్కారం అయిపోయి లోన్ తొందరగా అందుతుంది. తెలివిగా మంచి నిర్ణయాలు తీసుకోగల సామర్థ్యం మీలో ఉంది. ఈ జాతకులకైతే ఈ రాశి వారికైతే ఇష్టమైనటువంటి వారి కోసము ఎంత ఖర్చు చేసినా కూడా మనసు సంతోషంగానే అనిపిస్తుంది. విద్యార్థులైతే ఉన్నత విద్యను చదివేటటువంటి మార్గాలను వెతకడం కూడా జరుగుతుంది. విద్యార్థులకి చాలా గొప్ప గొప్ప వ్యక్తులు కూడా మరి పరిచయం అవుతారు. అలాగే కొంతమంది స్త్రీలు అయితే కష్టాలు ఉన్న వారికి ధనరూప సహాయం కంటే కూడా వస్తురూప సహాయం ఎక్కువగా చేయటంలో ఆసక్తి చూపుతారు. ఇక ఈరోజు లక్కీ సంఖ్య 31, లక్కీ కలర్ అయితే మరి రేగు, మరి ఈరోజు లక్కీ దిశ అయితే తూర్పు.
ఇక మీరు పరిహారంలో ఈరోజు చక్కగా మీరు ఒక ఎరుపు రంగు బట్టను తీసుకొని దాంట్లో పెద్ద ఉప్పు గుప్పెడు వేసుకొని చిటికెడు కుంకుమ, చిటికెడు పసుపు మరియు 11 లవంగాలు, 11 మిరియాలు వేసి మూట కట్టేసి ఆ మూటను ఇంటి ముందు గుమ్మానికి వేలాడదీయండి. ఈ విధంగా పరిహారం చేయటం వల్ల దోష నివారణ జరుగుతుంది. ఆ తర్వాత మీరు రాఘవేంద్ర స్వామి ఆలయ దర్శనం చేసుకోండి, శుభప్రదంగా ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.